కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో దివంగత నాయకులు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తన సుదీర్ఘ ప్రజా జీవితంలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం కొటికలపూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం అందరికీ ఆదర్శమన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ పడకుండా నీతివంతంగా రాజకీయాలు చేసిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముద్రగడ పద్మనాభానికి నివాళులర్పించారు. ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీని సిద్ధాంతాలు లేకుండా అన్యాయం జరుగుతుంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని కూడా ఎదిరించి మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన వ్యక్తి ఆయన. మనం 89లో ఆయన రాజకీయాలకి పిల్లంపూడి వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరు కాపులు ఓటేసేవారు కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మా మనిషి అని ఆయన్ని చూసుకుంటూ ఉంటే ఆ ఊళ్ళో వెళ్తూ ఉంటే ఆయన ఎక్కడికన్నా మా ఊరు వచ్చే టైంలో వెళ్ళిపోతాడని ఊరంతా బట్టలన్నీ చీరలన్నీ కూడా వేసి నడిపిస్తూ ఉండేవారు ఆయన్ని. వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకుని ఆయన్ని చూసుకుని చాలా మనం ఆయన కోల్పోవడం చాలా దారుణం. ఎందుకంటే చాలా కాలం ఇంకా బతికే వయసు ఉంది, ఇంకా ఓపు కూడా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వలన ఆయన మీద లేనిపోయినవన్నీ చేసి కుటుంబం మీద కూడా దాడి చేయడం వల్ల ఆయన బాగా కుంగిపోయి ఈ విధమైన అన్నీ తెచ్చుకుని ఆయన చనిపోవడం చాలా దారుణం. ఇటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టడని ఖచ్చితంగా. క్రీస్తులు ముద్రగడ పద్మనాభం గారు మరణించడం బాధాకరమైన విషయం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాళ్లరేవు మండలంలో ఆయన సంతాప సభ చేయడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం. ఎందుకంటే అలాంటి లెజెండరీ నాయకుడు రాడు. ఎందుకంటే ప్రజల కోసం కానీ ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా నిలబడి పోరాడిన వ్యక్తి ఒక లెజెండ్గానే బతికాడు. ఎన్నో ఆస్తులు అమ్ముకున్నాడు, కానీ ఎప్పుడు ఒక పేదవాడి భూమిని కానీ ఎక్కడ దుర్వినియోగం చేయడం కానీ ఒక ప్రజా ఉద్యమంలో ఇప్పుడు తన ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప ఎక్కడ ఒక సెంటు భూమిని కూడా వేరే వ్యక్తుల దగ్గర లాక్కుంటాం కానీ జరగని ఏకైక నాయకుడు తను. ఇవాళ కాపులు నేను చెప్పేది ఒకటే అందరికీ, ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కాపులకి 5% వచ్చిందంటే ఇవాళకి ఆయన సాధించిందే. పాఠ్య పుస్తకాల కాపులకి, ఓసీలకి కూడా పేదలు ఉన్నారు. 1953 జనవరి 22న కిర్లంపూడిలో జన్మించినప్పటి నుంచి ఆయన 2026 వరకు కూడా ఆయన జీవిత ప్రస్థానం చూసినట్లయితే నిజంగా అంత పట్టుదల గల మనిషి, అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క ముద్రగడ పద్మనాభం గారే అని మనం అందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ అని కాకుండా ఆయన తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ ముందుగా ఆయన 78లోనే ఆయన జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ నియోజకవర్గానికి కాకినాడ ఎంపీగా కూడా ఆయన నెగ్గడం కూడా జరిగింది. అనేకమైన పదవులు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఎలాంటి గర్వం అన్నది లేకుండా నాయకుడంటే ఇలా ఉండాలి అనిపించుకునే రీతిగా ఆయన నడవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు. రిజర్వేషన్ల కోసమే కాదు, కాపుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అని మనం. వృద్ధులు, కొంతమంది నాయకులు, ముందు తరం దూతలని మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట ప్రస్తావిస్తూ ఉంటారు. నిజంగా చెప్పుకోవాలనుకుంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక జాతికో ఒక మతానికో సంబంధించినటువంటి నాయకుడు అయితే కాదు ఆయన. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగంలో కాపు రిజర్వేషన్ ఉందో దానికి సంబంధించి డాక్టర్ కూచినీలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క కాపు రిజర్వేషన్ ఆయన ఎంతో కూలంకషంగా ఆయన పరిశీలించి ఆ రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి మహాయోధుడు అని చెప్పుకోవాలి ఆయన. ఎందుకంటే నేను కూడా ఈ యొక్క బహుజనుల్లో ఒకరిని అనే విధంగా ఆయన ఇంటి ప్రాంగణంలో నిలువెత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రతిరోజు ఆ విగ్రహాన్ని ఆయన బయటికి వెళ్ళినప్పుడు దాన్ని స్మరించుకుంటూ